వరంకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. దెబ్బతిన్న డైఫ్రమ్ వాల్ పనులతో పాటు ఎగువ దిగువ కాపర్ డ్యాం పనులను ఆయన పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై సమీక్ష నిర్వహిస్తారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి పోలవరం పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు ముందుగా చూసుకుంటే ఏదైతే జూన్ 27 తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడో సోమవారం పోలవరం ప్రాంతాన్ని పరిశీలించడం, ప్రాజెక్టు ప్రాంతంలో దెబ్బతిన్న ఆ డయాఫ్రామ్ వాల్ని క్షుణ్ణంగా పరిశీలించడం, కేంద్రానికి నివేదించడం, కేంద్ర ప్రభుత్వం అదే రకంగా అంతర్జాతీయ జలవనరుల నిపుణులు కూడా సలహా మేరకు దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ ప్రాంతంలో కొత్తగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టాలని వాళ్ళంతా కూడా సూచించడం జరిగింది. అదే రకంగా కొద్ది రోజుల క్రితం కూడా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. జూన్ 27 తారీఖు వచ్చి మొదటిసారిగా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. తర్వాత డిసెంబర్ 16వ తేదీన మరోసారి పోలవరం ప్రాజెక్టు దగ్గరికి రావడం జరిగింది. మరి ఈరోజు పోలవరం ప్రాజెక్టులో పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కూడా కోరటం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2027 డిసెంబర్ కల్లా కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఏదైతే కొత్త నిశ్చయంతో అటు చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తరచూ కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇటు పక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో పాటు ఏదైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు ఎవరైనా ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేసేటట్టుగా వారందరికీ కూడా పరిహారం చెల్లించేందుకు కూడా ఒక పక్క ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈరోజు 11 గంటలకు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ముందుగా పరిశీలన చేస్తారు. ముఖ్యంగా దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు. 943 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించారు. ఆ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు చూసిన తర్వాత ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యామ్ పనులు కూడా ఆయన పరిశీలిస్తారు. ఈ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పరిశీలన చేసిన అనంతరం ఏదైతే నిర్వాసితులు ఉన్నారో పోలవరం ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో నిర్వాసితులు కూడా అంతే ప్రాధాన్యత అంశం కాబట్టి నిర్వాసితులతో కూడా ఆయన మాట్లాడతారు. ఇప్పటికే కొంతవరకు నిర్వాసితులకు పరిహారం కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో పరిహారం కూడా చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు పూర్తి చేస్తామని వారికి కూడా భరోసా ఇవ్వటానికి కూడా చంద్రబాబు నాయుడు వారితో మాట్లాడతారు. అయిపోయిన తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి జలవనరుల అధికారులు ప్రాజెక్టు అధికారులతో కూడా సమీక్ష సమావేశం అయితే జరుపుతారు. అయిన తర్వాత మీడియాకు కూడా మొత్తం పోలవరం ప్రాజెక్టు పనులు ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, కేంద్రం నుంచి ఎలా నిధులు తీసుకొస్తున్నాము అనేది అన్ని కూడా మీడియా కూడా బ్రీఫ్ చేస్తారు. అనంతరం 3:30 గంటలకు ప్రాజెక్టు ప్రాంతం నుంచి విజయవాడ చేరుకుంటారు. మొత్తంగా పోలవరంలో మూడోసారి చంద్రబాబు నాయుడు పర్యటన అయితే ఈ రకంగా సాగుతుంది. ప్రాజెక్టు పూర్తి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అయితే దానికి లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్యటన ఎలా సాగుతుంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పోలవరం నుంచి రాంబాబు, కెమెరామెన్